శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచరిత్ర 3వ అధ్యాయం తరువాయి శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి కార్యక్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా చేస్తున్న బోధ, అలాగే బాబాగారు నేను ఎవరు అని తెలుపుతూ ఉన్నారు. అందులో భాగంగా బాబాగారు ఏమన్నారంటే, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో వివిధ నామరూపాలన్నింటిలోనూ నేనే అష్టద ప్రకృతిగా నటిస్తూ ఉన్నాను. ఇది నా చమత్కారం అని అన్నారు. ఇది మాటగా చెప్పడమే కాదు, ఉపాసిని బాబాకి వారు ఎటువంటి అనుభవాలు ఇచ్చారో నిన్న మనం దర్శించుకున్నాం. దానికి కొనసాగింపుగా బాబాగారు ఏమన్నారంటే, ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యము నేనే. అంటే ఓం ప్రణవం నన్ను తెలుపుతూ ఉంది, దాని మూలాన్ని కూడా నేనే అని అంటూ విశ్వంలోని అన్ని వస్తువులందు నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు, ఆత్మ భిన్నం, అఖండం, అపరిచ్ఛేదం. కాబట్టి ఆత్మ ప్రపంచంలో దశ దిశల్లోనూ అన్ని ప్రదేశాలలోనూ సమానంగా అన్ని వస్తువులలో వ్యాపించి నిండి ముగిలి ఉంది. నేను ఇంద్రియాలకు అతీతుణ్ణి, కోరికలకు అతీతుణ్ణి, విషయాల పట్ల నాకు ఆసక్తి లేదు, గుణాలకు అతీతుణ్ణి, నేను లేని ప్రదేశమే, అటువంటి ప్రదేశం ఎక్కడా లేదు అని అంటూ, నేను ఈ కనబడే మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన స్థూల శరీరాన్ని కాను, అలాగే కంటికి అగోచరమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని కాను, నేను అనాది అయిన సనాతన సాక్షిని అని తాము ఎవరో స్పష్టం చేశారు. అనాది, ఆది అంటూ లేనివారు, సృష్టి ఏర్పడక ముందే ఉన్నటువంటి వారు, అటువంటి అనాది అయిన పరబ్రహ్మను, సనాతన సాక్షిని నేను అని స్పష్టం చేశారు బాబా ఈ అధ్యాయంలో. సాక్షి అని ఎక్కడ చెప్పారంటే, బాబాగారు ఓ సందర్భంలో శ్యామ అడుగుతారు బాబాని, బాబా రామాయణం జరిగిందా? జరిగింది శ్యామ. రామరావణ యుద్ధం జరిగిందా? యుద్ధం జరిగింది శ్యామ. మరి వానరులు రాక్షసులతో పోరాడారు శ్యామ. మరి అంతమంది వానరులు వాళ్ళు నిలబడడానికి స్థలం ఎక్కడిది? అంతమంది ఎలా యుద్ధంలో పాల్గొనగలిగారు అంటే, ఒకరి భుజాలపై ఒకరు నిలబడి పోరాడారు శ్యామ. బాబా మీరు ఆ యుద్ధాన్ని చూశారా? చూశాను శ్యామ. ఎలా చూశారు? ఇప్పుడు ఎలా చూస్తున్నాను, అప్పుడు అలాగే చూశాను. అంటే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాను, అటువంటి సాక్షిని నేను. ఇదే మాట 34వ అధ్యాయంలో బాబా స్పష్టంగా చెప్తారు. నేను చేసేవాడిని కాను, చేయించేవాడిని కాను. అలాగే నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుని కాను. విధివశాత్తు జరిగే కర్మలన్నింటికీ నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే అని అంటారు 34వ అధ్యాయంలో. ఆ అధ్యాయం మనం చర్చించుకునేటప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. అలా బాబాగారు సనాతన సాక్షిని అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా అసలు మాయ అంటే ఏంటి, మాయ ఎందుకు జనిస్తూ ఉంది అని కూడా ఈ అధ్యాయంలో మనకు స్పష్టం చేస్తారు బాబా. మాయ అంటే ఏంటో చెప్తున్నారు. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవడమే మాయ ప్రాదుర్భావం. అంటే జీవుడు తను
తన శరీరంతో మమేకమైపోయి రకరకాల కర్మలు చేస్తూ ఆ శరీరంతో మమేకమైపోయిన దానివల్ల ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు. కానీ తన యథార్థమైన స్వరూపమైనటువంటి ఆత్మను మర్చిపోతున్నాడు. ఈ మర్చిపోవటమే మాయకు స్థానాన్ని ఇస్తుంది. మాయ అక్కడే జనిస్తూ ఉంది. అలా కాకుండా నేను ఈ శరీరాన్ని కాను, నేను చైతన్య ఘన స్వరూపుణ్ణి అని గుర్తుంచుకుంటే అప్పుడు శుద్ధమైన పరమానందం కలుగుతుంది అని చెప్తూ బాబా ఆ నా స్వరూపం వైపు మీ మనోవృత్తిని మళ్లించడమే నా సేవ, అదే నా భక్తి అని బాబాగారి సేవ అంటే ఏంటో, బాబాగారి భక్తి అంటే ఏంటో స్పష్టం చేస్తూ ఉన్నారండి. ఆ నా స్వరూపం వైపు సత్ చిత్ ఆనందం అంటారు. ఆ సచిదానందం స్వరూపం వైపుకి లేదా నామరూపాలకి అతీతమైన నిరాకారమైన ఆ నా స్వరూపం వైపుకి మీ మనోవృత్తులన్నిటినీ మళ్లించండి. అదే నా సేవ, అదే నా భక్తి. మనం చేసే దేనైనా వారు సేవగా స్వీకరిస్తారు. కానీ వారు కోరుకుంటున్న నిజమైన సేవ ఏంటంటే మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని వారికి సమర్పించడం, మనసులో వచ్చే ప్రతి ఆలోచనకి వారే కేంద్రంగా ఉండేలా చేసుకోవటం, మనం చేసే చర్యలన్నీ వారి కోసమే చేయగలగటం. ఇలా మనలో వచ్చే పరివర్తనే అది బాబాగారి సేవ, అదే బాబాగారి భక్తి అంటున్నారు. మరి మనోవృత్తులన్నింటినీ ఎలా వారి వైపుకి మరలించాలి? దీనికి ఇంకొక జగద్గురు శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్తారు చక్కటి ఉపాయం. మనోవృత్తులు అన్నవి అణిగిపోయేటి కావు. ఎందుకంటే అనేక జన్మల సంస్కారాలు బలంగా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని సమూలంగా నువ్వు పెరికివేయలేవు, అది అసాధ్యం. కాకుంటే గురువు పట్ల విశ్వాసం ఉంటే ఈ మనోవృత్తులన్నింటినీ నువ్వు గురువు వైపుకి మరలించే ప్రయత్నం చేయి. అప్పుడు వాటి నుంచి నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్తూ దాన్ని ఎలా చేయాలో చెప్తారు ఆయన. కామం ఉంది, నువ్వు రమించాలి అని అనుకుంటే నాతో రమించాలని కోరుకో. ఆ కోరికని, ఆ కామాన్ని గురువు వైపుకి మరలించు. క్రమక్రమంగా దాని బాధ తొలుగుతుంది. క్రోధం ఉంది, కోపం వస్తే మనం కోపడుతూ ఉంటాం. ఆ కోపం మీదో ఆ సాటివారి మీద కాకుండా ఎవరైతే నువ్వు గురువుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నానికి అడ్డు వస్తూ ఉన్నారో, ఏ పరిస్థితులు అడ్డు వస్తూ ఉన్నాయో వాటిపై నీ క్రోధాన్ని చూపించు. క్రోధాన్ని అలా ఉపయోగించుకో. లోభం మనిషికి సహజంగా ఉండే ఒక అవగుణం. ఈ లోభాన్ని నా స్మరణకు అంటే గురు స్మరణకి దూరంగా ఉండే సమయంలో అత్యంత లోభంగా ఉండు. అంటే నా స్మరణని వీడే నువ్వు పోవద్దు, ఆ దూరంగా ఉండే సమయంలో అత్యంత లోభిగా ప్రవర్తించు. అలా లోభాన్ని అలా ఉపయోగించుకో. మోహం, నా కుటుంబ సభ్యులు, నా ఆస్తిపాస్తులు అనేది మోహం. ఆ నా అనేది ఉపయోగించుకోవాలి అని నీలో ఉంటే ఉధృతంగా బలంగా నా సాయిబాబాను లేదా నా రాముడను, నా అల్లాను, నా జీసస్ క్రీస్తును, అలా ఈ నా అన్నదాన్ని అలా ఉపయోగించుకో. అది మోహాన్ని అలా ఉపయోగించుకో. తర్వాత మదం, నేను చేస్తున్నాను, నా వల్ల ఇదంతా పెరిగింది, అటువంటిది కానీ ఉండిందా? ఇదిగో నేను బాబాగారినే ఆశ్రయించా, నేను ఒక్క బాబాగారి పాదాలకే నమస్కరిస్తా, ఇంకా ఎవరికి నమస్కరించను అని నీ మదాన్ని అలా ఉపయోగించుకో. మత్సరం, పోలిక, వాళ్ళతో ఒక అసూయ. ఈ అసూయ, ఇదిగో నాకన్నా ఎంతోమంది బాబాగారి అనుగ్రహాన్ని పొందారు కదా, నేను చక్కగా బాబాగారి కృపను పొంది వారి సేవ చేసి నేను కూడా వారిలాగా ఇంకా త్వరగా నేను వారి కృపను పొందుతాను అని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అలా ఈ మనోవృత్తులు విరళతో సహా తీసి పక్కన పెట్టేందుకు సాధ్యం కాదు సుమా, అది అందరికీ సాధ్యం కాదు. కానీ వాటన్నిటినీ ఇలా నీ గురువు లేదా భగవంతుడి వైపుకి మరలించు అని వారు చెప్పిన చక్కటి ఉపాయం. అది బాబాగారు చెప్పింది. ఇలా నీ మనోవృత్తులన్నింటినీ నా వైపుకు మళ్లించు, అదే నా సేవ, అదే నా భక్తి అని. కాబట్టి మనం ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ మనం ఆచరణలోకి తీసుకొని వచ్చేటట్టుగా మనం సాధన చేయవలసి ఉంటుంది. ఇంకా చెప్తారు బాబా, నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించే ఆ స్థితే శుద్ధమైన జ్ఞానం అంటారు. అంటే నేను శరీరాన్ని అన్న భావన తొలగిపోయి నేనే చిదానందుణ్ణి, నేనే విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మలో అంశని అని ఎప్పుడైతే
అనుభవపూర్వకంగా గ్రహిస్తావో అప్పటి మానసిక స్థితే, అజ్ఞానం నుంచి బయటపడ్డ స్థితే, అటువంటి శుద్ధమైన స్థితే జ్ఞానం అంటారు. అంటే అజ్ఞానం, నేను శరీరానికి పరిమితుండి నేను శరీరం అనుకున్నంత వరకు జీవుడు అజ్ఞానంలో ఉంటారు. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాను అని అజ్ఞానం నుంచి బయటపడి నేను ఆత్మని అని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడో అప్పుడు జ్ఞానాన్ని పొందుతాడు. ఇట అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి జీవుడు రావటానికి ఒక వారధిలాగా ఉంటారు సద్గురువు. సద్గురువు అవతరించిన కార్యం దీనికోసమే, వారి లక్ష్యమైతే ఇదే. దీనికోసమే భగవంతుడు సద్గురువుగా అవతరించింది. ఇలా నా భక్తి ఇది, నా సేవ ఇది అని బాబాగారు తెలియచేస్తూ ఉంటారు. ఇంకా చెప్తారు బాబా, జగత్తు ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు, ఇది అనిత్యం. కాబట్టే ఇది జీవులని భ్రమింపజేస్తూ ఉంటుంది. జగత్తు అనిత్యం అంటున్నారు బాబా. ఎలా అయింది అనిత్యం జగత్తు? గమనిస్తే మనం చిన్నతనంలో తిరుమలకు వెళ్ళుంటాం. పెద్దలు వెంకటేశ్వర తాతకి నమస్కారం పెట్టు అన్నారు. నమస్కారం పెట్టాం. తిరిగి మనం పెద్దవాళ్ళం అయ్యాం. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు తిరిగి మనం వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్తాం మన పిల్లలకో, మనవాళ్ళకో, మనవరాళ్ళకో, తాతకి నమస్కారం పెట్టు అని అంటాం. మరి వెంకటేశ్వర స్వామి ఆ తాత పోస్ట్లో అలాగే ఉన్నారు. మనం పసిబాలుడి నుంచి యువకులం అయ్యాం, నడి వయస్కులం అయ్యాం, ముసలివాళ్ళం అయిపోయాం. మనలో మార్పు వస్తూ ఉంది. అలాగే ఏ ఊరు చూసినా గమనించండి, మన చిన్నతనంలో చూసిన దానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఇలా ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండేది ఎప్పుడు అనిత్యం. కానీ వెంకటేశ్వర స్వామి అలాగే ఉన్నారు. మన ముందు నుంచి మన తరంలో కూడా ఇంకా సృష్టి ఉన్నంత వరకు వారు అలాగే ఉంటారు. అది కాబట్టి భగవంతుడు నిత్యం లేదా గురువు నిత్యం, కానీ ఈ జగత్తు అనిత్యం. కాబట్టే ఈ జగత్తు మనల్ని భ్రమింప చేస్తూ ఉంటుంది. నేను, నాది అనే వాటితోనే మనం మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. కాబట్టి బాబా చెప్తారు, నేనే బ్రహ్మని, నేనే నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి. నన్ను భక్తి శ్రద్ధలతో పూజ చేసి స్వహితాన్ని పొందండి. కాబట్టి ఇటువంటి సద్గురువుని భక్తి శ్రద్ధలతో మనం ఆశ్రయిస్తే స్వహితం, స్వహితం అని అంటే శ్రేయస్సు, శ్రేయస్సు అంటే జ్ఞానాన్ని పొందటం, సద్గురువుని వారి కృపను పొందగలగటం, ఇటువంటి వైపుకి నడిపిస్తుంది. సచ్చరిత్ర లాంటి అద్భుతమైనటువంటి గ్రంథం శ్రవణం చేసిన, మననం చేసిన, అధ్యయనం చేసిన, అలా బాబాగారిని మనం ఆశ్రయిస్తే సముద్రంలో కలిసిన నది ఎలాగైతే సముద్రం అయిపోతుందో, ఇక నదిగా ఉండలేదో, అలా గురువుని ఆరాధించిన శిష్యులు వెళ్ళి గురువులు ఐక్యమైపోతారు. అటువంటి చక్కటి భక్తి శ్రద్ధలతో బాబాగారిని ఆశ్రయించమంటూ ఉంది సచ్చరిత్ర.